ఓం శాంతి. జ్ఞానం అనే ఖడ్గంలో యోగం అనే పదును కావాలి, అప్పుడే విజయం లభిస్తుంది. జ్ఞానంలో యోగం అనే పదును ఉన్నట్లయితే దాని ప్రభావము తప్పకుండా ఉంటుంది. మొత్తం ప్రపంచానికి సందేశం ఇవ్వండి. ఖుదా చెప్తారు, మీరందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. ఒక్క తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మీ శిరస్సుపై ఉన్న పాపాల భారము తొలగిపోతుంది. ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు పావనంగా అవుతారు. అంతర్ముఖులైన పిల్లలే ఈ విధంగా సందేశాన్ని అందరికీ ఇవ్వగలుగుతారు. బంధనాలలో ఉన్నవారు, పేదవారు ఎవరైతే ఉన్నారో వారు శివబాబాను ఎంతగానో స్మృతి చేస్తారు. వారిలో జ్ఞానం తక్కువగా ఉంది, యోగం అనే పదును ఎంతో ఉంది. ఎవరైనా ఫెయిల్ అయితే లేక దివాలా తీస్తే తమ దురదృష్టానికి బాధపడతారు. జ్ఞానంతో పాటు యోగం అనే పదును కూడా తప్పకుండా కావాలి. పదును లేదు అంటే వారు కోడి వంటి జ్ఞానులు. పిల్లలు కూడా అనుభవం చేసుకుంటారు. కొందరి పతి పైన కొందరికి ఇంకెవరిపైనైనా ప్రేమ ఉంటుంది. జ్ఞానంలో చాలా చురుకుగా ఉంటారు, కానీ లోపల సంఘర్షణ నడుస్తూ ఉంటుంది. ఇక్కడైతే పూర్తిగా సాధారణంగా ఉండాలి. అన్నీ చూస్తూ ఏమీ చూడనట్లుగానే ఉండాలి. ఒక్క తండ్రిపైనే ప్రీతి ఉండాలి. అప్పుడే గాయనం చేయడం జరుగుతుంది. చేతులు పనిలో నిమగ్నం, హృదయం ఈశ్వరుడిపై నిమగ్నం. శరీర బాణాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ సమయంలో మేము పురుషార్థులము అని అంటారు. స్మృతి చేస్తూ చేస్తూ ఎప్పుడైతే పాపాలు సమాప్తమవుతాయో అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. అప్పటికల్లా అందరికీ సందేశం లభించాలి. ఇప్పుడు ఆత్మ మరియు శరీరం రెండు పట్టంగానే ఉన్నాయి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు దేవతలుగా అయిపోతారు. దేహం యొక్క సర్వపాత సంబంధికుల నుండి మమకారం తొలగిపోవాలి. చదువును పెట్టేసిన వారు చాలామంది ఉన్నారు. మరి వారు స్వర్గంలోకి రారా? నేను విశ్వానికి యజమానిని. నా నుండి ఎవరైనా 2 మాటలను విన్నా కూడా స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. జ్ఞానసాగరుడు మరియు వారి నుండి వెలువడిన జ్ఞాన గంగలైన బ్రహ్మకుమారి కుమారుల వీరికే తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. బ్రహ్మ ద్వారా ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. మీ బుద్ధిని శుద్ధమైనదిగా చేసుకోవాలి. వీరి దృష్టి అశుద్ధంగా ఉంది అని బాబా గమనించినప్పుడు ఇక వీరు నడవలేరు అని భావిస్తారు. మీ ఆత్మ ఇప్పుడు త్రికాలదర్శిగా అవుతుంది. దీనిని ఎవరో అరుదుగా అర్థం చేసుకుంటారు. పేదవారు ఎవరైతే ఉంటారో వారు మంచి సేవను చేస్తూ ఉంటారు. ఎవరెవరు ఖాళీ చేతులతో వచ్చారో తెలుసు కదా. ఎన్నో తీసుకువచ్చిన వారు ఈరోజు లేరు మరియు పేదవారు చాలా ఉన్నత పదవిని పొందుతున్నారు. కొందరు స్త్రీలు పురుషుల కన్నా కూడా చురుకుగా వెళ్ళిపోతారు. ఒకరు జ్ఞానంలో ఉన్నారు, బాబా ఇంకొక చక్రం సరిగ్గా లేదు అని వారంటారు. ఒకరినొకరు అప్రమత్తం చేసుకోవాలి. ప్రవృత్తి మార్గం కదా, జోడి ఒకే విధంగా ఉండాలి. తమ సమానంగా తయారు చేయాలి. రాజధాని స్థాపన అవుతుంది. అయితే పిల్లలు అర్థం చేసుకుంటారు. అందులోకి అందరూ కావాలి. చివరిలో అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఫస్ట్ క్లాస్ అయిన దాసదాసీలు కూడా తయారవుతారు. ఫస్ట్ క్లాస్ అయిన దాసి కృష్ణుని పాలనను చేస్తుంది. జ్ఞానం అనే ఖడ్గంలో స్మృతి అనే పదును నింపేందుకు కర్మ చేస్తూ అంతర్ముఖులుగా అయ్యి నేను ఆత్మను అని అభ్యాసం చేయాలి. ఆత్మనైన నాకు తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే నిరంతరం నన్ను స్మృతి చెయ్యండి. ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని పెట్టుకోండి. దేహము మరియు దేహ సంబంధీకుల నుండి మమకారాన్ని తొలగించండి. ప్రవృత్తిలో ఉంటూ ఒకరికొకరు అప్రమత్తం చేసుకుంటూ హంసలుగా అయ్యి ఉన్నత పదవిని తీసుకోవాలి. క్రోధం యొక్క హంసాన్ని కూడా తొలగించాలి. తమ బుద్ధిని శుద్ధంగా చేసుకోవాలి. సాక్షిగా అయ్యి కర్మేంద్రియాలతో కర్మను చేయించే కర్త అన్న బాణం నుండి ముక్తులుగా అశరీరులుగా కండి. ఏదైనా కర్మ చేయాలంటే కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకోండి, కానీ ఆధారం తీసుకునే నేను ఆత్మను అన్నదాన్ని మర్చిపోవద్దు. చేసేవాడిని కాను, చేయించేవాడిని. విశ్వ మహారాజుగా అవ్వాలంటే విశ్వానికి సకాష్ ఇచ్చేవారిగా కండి. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.